వెల్కమ్ టు HR9 న్యూస్. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో భాగంగా ఉన్న హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించాలని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ AIMIM డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు హిందూపురం ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని టౌన్ ప్రెసిడెంట్ ఇమ్రాన్, సీనియర్ నాయకులు మున్నా, టౌన్ వైస్ ప్రెసిడెంట్ మున్నా డిమాండ్ చేశారు. హిందూపుర ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్షలు గౌరవించి పరిపాలన సౌలభ్యం కోసం ఈ డిమాండ్ ను ముందుకు తీసుకువస్తున్నామని పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఈ డిమాండ్ ప్రస్తుత రాజకీయ అభివృద్ధి సందర్భంలో ప్రాముఖ్యత సంతరించుకుంది. హిందూపుర ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్షలను గౌరవించి పరిపాలన సౌలభ్యం కోసం ఈ డిమాండ్ను ముందుకు తీసుకువస్తున్నామని పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఈ డిమాండ్ ప్రస్తుత రాజకీయ అభివృద్ధి సందర్భంలో ప్రాముఖ్యత సంతరించుకుంది. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్ గత దశాబ్దాలుగా కొనసాగుతుంది. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఈ అంశంపై పలుమార్లు తాము విజ్ఞప్తి చేశామని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనే స్వయంగా అంబేద్కర్ సర్కిల్లో జిల్లా కేంద్రం కావాలని నిరసన వ్యక్తం చేశారని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం ఆంతర్యం ఏంటని AIMIM పార్టీ నాయకులు ప్రశ్నించారు. పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వినతి చేశామని, హిందూపూర్లో పరిశ్రమలు, వాణిజ్యం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే ప్రజలకు మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ డిమాండ్ ప్రభుత్వం దృష్టిలోకి తీసుకురావడానికి AIMIM సభ్యులు కలెక్టర్లకు, ఇతర అధికారులకు వినతులు సమర్పిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు 2022లో 26 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పటికీ హిందూపూర్ను స్వతంత్ర జిల్లాగా ప్రకటించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ డిమాండ్పై త్వరలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని స్థానిక నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇమ్రాన్, టౌన్ ప్రెసిడెంట్ మున్నా, సీనియర్ నాయకులు ఆజాద్ బాషా, వైస్ ప్రెసిడెంట్ నూర్ అహ్మద్, షఫీ, షారుఖ్, నయస్, షేక్ రిజ్వాన్, తౌఫీక్ తదితరులు పాల్గొన్నారు. ఎంఐఎం పార్టీ తరపు నుంచి జిల్లా కావాలని ప్రభుత్వానికి కోరుతున్నాము. మన గౌరవులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని, మరియు గౌరవులైన ఉప ముఖ్యమంత్రి కొనగల పవన్ కళ్యాణ్ గారిని, మరియు గౌరవులైన మంత్రివర్గలోకి నారా లోకేష్ గారిని మేము మా పార్టీ తరపు నుంచి హిందూపురంకి జిల్లా కావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతిపక్ష గత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాలకృష్ణ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జిల్లా కేంద్రానికి చేయకపోతే బాలకృష్ణ హామీ ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏమైనా కానీ చేసి హిందూపుర్ని జిల్లా చేస్తామని మాకు హామీ ఇచ్చారు. హిందూపురం తెలుగుదేశం పార్టీలు అందరూ కలిసి టీడీపీని గత సంవత్సరాల నుంచి 1889 నుంచి కంచికోటల శ్రీ ఎన్టీ రామారావు శాస్త్రిగా ఎన్టీ రామారావు గారికి అప్పుడు గెలిపించాము. మళ్ళా వాళ్ళు గౌరవులైన సస్మిత శ్రీ హరికృష్ణ గారిని కూడా మేము స్వాగతం పెట్టి గెలిపించినాము. మరియు ఇప్పుడు ఈ బాలకృష్ణకి కూడా గెలిపిస్తూనే ఉన్నాము. కానీ మాకు హిందూపురం ప్రజలకి మనస్ఫూర్తిగా మా జిల్లా ప్రకటన చేయడం లేదు టీడీపీ పార్టీ. అందుకే మేమంతా ఎంఐఎం పార్టీ వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నాము, అఖిల పక్షం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు ఎట్లాంటి పరిస్థితుల్లో కానీ మా హిందూపురంకి న్యాయం చేయాలి, మాకి జిల్లా చేయాలి. ఈరోజు మన హిందూపురంలో ఎన్నో రకాలుగా పబ్లిక్ మోసపోతూ ఉంది. ఒక తూరు సైన్స్ సిటీ అంటారు, ఒక తూరు మెడికల్ కాలేజ్ అంటారు, ఒక తూరు డిస్టిక్ అంటారు. ఏమేమి చెప్పినా పబ్లిక్ నమ్ముతూ ఉంది కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు, చేసేదేమీ లేదు. ప్రతి ఒక్కడు కొత్త స్టేట్ నుంచి మన హిందూపురం తరఫున రావాలా అంటే వాడు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కూడా మన చేత కాదు. ఎందుకంటే ఆలోచనలో ఉన్నాడు. కొత్తవాడు వస్తే మన హిందూపురం డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాలో చాలా రకాలుగా వర్క్ నడుస్తూ ఉండే. మన హిందూపురంలో ఇప్పుడు ఆర్టీ ఆఫీస్ ఉండే, అది కూడా ఇప్పుడు బుక్కపట్నంకి తరలించేస్తున్నారు. ఎక్సిల్ అంటే ఏమీ లేవు. ఇప్పుడు ఉండేది 1-2 వర్క్లు ఉన్నాయి అంతే. మనకి ఏంది ఇక్కడ గార్మెంట్స్ ఉన్నాయి, ఆడపిల్లలకి వర్క్. కియా ఫ్యాక్టరీ ఉంది ఆల్రెడీ పెనుగొండకి, దానికి దగ్గరలో ఉండేది సత్యసాయి జిల్లా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. హిందూపురం చేస్తామని డిస్ట్రిక్ట్ చేయలే. ఈరోజు మన ఊరిలో కొత్త వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అది కాని పని. ఎందుకంటే మనం మోసపోతున్నాం. ఖాళీ చెప్పిన వాళ్ళ మాటలు వింటున్నాం కానీ మనం ఎవరు ప్రజలుగా పెడతాం లేదు. వాళ్ళకి ఏం మాట్లాడితే ఏం జరుగుతుంది అనేది ఎవరు సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు. కాబట్టి మనం
హిందూపురం టీడీ సీనియర్ ఎంతమంది నాయకులు ఉన్నారో వాళ్ళు కానీ వైసీపీ నాయకులు కానీ చాలామంది అపోజిషన్లో కూడా ఆ ఎలక్షన్ మూమెంట్లో మాత్రం మాట్లాడుతున్నారు కానీ దాని తర్వాత దానిపైన ఫోకస్ పెడతా లేదు. పెడితే అది ఖచ్చితంగా పని సక్సెస్ అవుతుందని వాళ్ళకి తెలుసు. కానీ ప్రజలు పెడితే ఏమవుతుంది అనేది వాళ్ళు డౌట్ పైన క్లియరెన్స్గా మాట్లాడుతూ లేదు. పక్క కన్ఫర్మ్ అయ్యి అన్ని పార్టీలు ఒకటై దానికి ఒక రూపంలో తీసుకొని వస్తే సీనియర్ నాయకులంతా ఇదే మాది టీడీపీ, మాది ఎంఐఎం, మాది బీజేపీ అనుకున్నట్ల ప్రతి ఒక్కరు అందరూ కష్టపడి ప్రతి ఒక్క పార్టీ వాడు, ప్రతి ఒక్క లీడరు, ప్రతి ఒక్క సీనియర్ నాయకులు, పాత వాళ్ళు కానీ ఇప్పుడు ప్రెసిడెంట్ ఉండే కౌన్సిలర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మన హిందూపురం పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరూ మాటిచ్చినదే మేము డిస్ట్రిక్ట్ చేస్తాము. ఆ రోజు ఆ నెల ఆ సంవత్సరము ఎలక్షన్ ఉన్నప్పుడు మాత్రమే దానికి ప్రెజర్ పెట్టి మాట్లాడు, కానీ దాని తర్వాత మాట్లాడేవాడు ఎవరు ఉండేది. ఎందుకంటే వాళ్ళ పని తూగిపోయింది. మనం ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే కేసులు బుక్ చేస్తారనే భయము. ఇప్పుడు కొంతమంది కౌన్సిలర్లు ఉన్నారు, వాళ్ళు అదే మాట చెప్పినారు. ఎమ్మెల్యేలు చెప్పినారు, ఎంపీలు చెప్పినారు, మినిస్టర్లు చెప్పినారు, సీఎంలు చెప్పినారు. ఇంతమంది చెప్పినా కూడా ఏమి రెస్పాన్స్ అంటే మనం పబ్లిక్ మోసపోతాం. అంటే వాళ్ళు చెప్పినది మనం వింటా ఉన్నాము. కానీ మన ఆంధ్రప్రదేశ్ విడిభాగాలు అయినప్పటి నుంచి ఇంతవరకు హిందూపూర్ నియోజకవర్గానికి ఆ రోజు టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇంతవరకు వాళ్ళు కూడాను హిందూపూర్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. గత ప్రభుత్వం కూడాను వైసీపీ ఇదే మాట చెప్పింది. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్ట్గా మనం జిల్లా కేంద్రంగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. వాళ్ళు కూడా చేయలేదు. 2023 ఉగాది కానుక ఇస్తామని చెప్పి కూడాను మాట ఇచ్చడం జరిగింది. ఈరోజు మనము పరిస్థితి ఎలా ఉందంటే 1982 నుంచి దిగువంత ముఖ్యమంత్రి స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు ఏ రోజైతే రాజకీయ ప్రవేశం చేశారో ఈ నియోజకవర్గం అప్పటి ఇంకా టీడీపీ ప్రభుత్వానికి టీడీపీ నాయకులు ఎవరు నిలబడినాను, ఎన్టీ రామారావు కావచ్చు, రంగనాయకులు కావచ్చు, సిసి వెంకటరాములు కావచ్చు, దాని తర్వాత హరికృష్ణ గారు కావచ్చు, దాని తర్వాత బాలకృష్ణ గారు కావచ్చు, ఇంతవరకు ఓటమి అనేది లేకున్నట్ల కంచుకోటగా మార్చినారు. ఇక్కడ ప్రజలు, హిందూపూర్ నియోజకవర్గం ప్రజలు కంచుకోటగా మార్చినారు దీన్ని ఎవరైనా ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో ఎవరికైనా అడుక్కోండి, మన హిందూపూర్ నియోజకవర్గం ఎవరుగా అంటే పక్క కంచుకోట టీడీపీ వాళ్ళే గెలుస్తారు, వాళ్ళే అక్కడ అధికారంలోకి వస్తారని చెప్పి చెప్తారు ప్రజలు. ఈరోజు ప్రస్తుతం ఇప్పుడు మనకి ఏమైందంటే టీడీపీ ప్రభుత్వానికి మేము ఇక్కడ ప్రజలు ఎంత పట్టం కట్టారో అభివృద్ధి అంత కుంటపడింది. మన నియోజకవర్గం అంత కుంటపడింది. ఎందుకంటే గతంలో మెడికల్ కాలేజ్ వచ్చింది హిందూపురానికి, అది తీసుకొని పోయి పెనుగొండకు తరలించినారు. దాని తర్వాత జిల్లా చేస్తామని చెప్పినారు, అది తీసుకొని పోయి సత్యసాయి జిల్లాగా మార్చినారు. ఇలాగా కొన్ని మన హిందూపూర్ నియోజకవర్గానికి వచ్చే కొన్ని డెవలప్మెంట్లు అన్నీను పక్క ఊర్లు పంపిస్తున్నారు. కానీ హిందూపూర్ నియోజకవర్గం అనేది ప్రజల్లో ఎలా ఉందంటే ఒక మన అనంతపూర్ ఉమ్మడి జిల్లాలోనే మంచి బిజినెస్ ఏరియా అంటే మామూలుగా బిజినెస్ ఏరియా కాదు ఇది. అనంతపూర్ జిల్లాలోనే హైయెస్ట్ ఏదైనా రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతూ ఉంది, రాష్ట్రానికి ఇన్కమ్ పోతా ఉందంటే హిందూపురం ఇంకానే పోతా ఉంది. కానీ ఇన్కమ్ రాష్ట్రానికి ఉంది, కానీ హిందూపురం అభివృద్ధి జరిగే పరిస్థితి అయితే లేదు. ఇలాగే 1982 ఇంకా ఇప్పటి వరకు అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది, అదే పరిస్థితి జరుగుతూ ఉంది. హిందూపూర్ నియోజకవర్గంలో ప్రజలు ఎంత అనుకూలంగా చేస్తారు, ఈసారి గెలిపిస్తే చేస్తారు, టీడీపీగా కంచుకోట ఉందే కానీ మన హిందూపూర్ నియోజకవర్గం అభివృద్ధి లేదు.